అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం. మీరందరూ బాగున్నారు కదండి. మనము మొదటి దినవృత్తాంతముల నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. మనము నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి 1-2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరుద్ధంగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదుని ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియచేయుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. చదువున వాక్యమును దేవుడు దీవించునుగాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా అధికారము మీకు వచ్చినప్పుడు. వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం రాసుకోవాలి. ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే సాతాను చేత శోధింపబడిన దావీదు జనాభాను లెక్కించాలని ఆజ్ఞాపించాడు కదండి. అయితే యోవాబు దానిని తిరస్కరించడానికి ప్రయత్నించాడు. ఆ సంఘటన పూర్తయిన తర్వాత దావీదు తన తప్పును ఒప్పుకొని దేవుని ముందు తన పాపాన్ని ఒప్పుకున్నాడు కదండి. ఇవన్నీ కూడా ఈ వాక్య భాగంలో మనం బాగా చదివితే మనకి అర్థమవుతాయి. దావీదు వంశస్థుడైన గాదును ప్రభువు 3 సంవత్సరములు కరువు, 3 నెలల తుఫాను, 3 రోజుల తెగులుతో ఆయన జీవితంలో ఆయన చూసినట్లుగా మనం చూడగలుగుతాం. దావీదు తెగులను ఎంచుకున్నాడు. మరియు 70,000 మంది ఇశ్రాయేలీయులు దానివల్ల చనిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. యెరూషలేము తెగుల నుండి పూర్తిగా నాశనము కావడానికి ముందు దేవుడు దయ చూపి ఒక దూతను ద్వారా నాశనాన్ని ఆపినట్లుగా మనం చూడగలుగుతాం. ఈలోగా వర్ణ కళ్ళంలో దేవదూత చేసిన దావీదు నేలపై పడి ప్రజలకు బదులుగా తనను శిక్షించమని దేవుని వేడుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఇవన్నీ కూడా సారాంశంగా వీటిని చూడగలం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది కదండి. వాక్య భాగమును మనము చదివినప్పుడు అందులో దేవుని గురించిన లక్షణాలు, ఆయన గురించి ఏ విధంగా వర్ణించబడిందో మనం తెలుసుకుంటే మన విశ్వాసం ఎదగడానికి వీలు కలుగుతుంది. 13 నుంచి 17 వచనాలు. దేవుడు తన క్రమశిక్షణలో కూడా దయ చూపుతాడు కదండి. దేవుడు ప్రజలను తప్పుదారి పెట్టినప్పుడు వారిని శిక్షిస్తాడు. అలాంటి సమయంలో కూడా దయ చూపించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు కదండి. కనుక మన జీవితంలో మనము దేవుని నుంచి ఒకవేళ క్రమశిక్షణ దేవుడు మనల్ని పెడుతున్నప్పుడైతే దేవుని క్షమాపణ అడిగి ఆయన వైపు తిరిగితే ఆయన దయ చూపిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ దావీదు కథ నుంచి మనం చూడగలుగుతాం. ఆయన శిక్షను ఎంచుకోవడానికి దావీదును అనుమతించాడు. మరియు అతని కరుణతో దూతను ఆ ప్రజలందరినీ కొట్టకుండా శిక్షించకుండా ఆపినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని ప్రేమ ఎంత మధురమైందండి. ఆ యొక్క శిక్షలో కూడా కరుణ చూపాడు దేవుడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. శిక్షించే దేవుడు, తప్పు చేస్తే ప్రేమించే దేవుడు, అన్నిటికంటే ఆయనలో ఉన్న దయను మనం అర్థం చేసుకోవాలి. మరియు దయ మనకు పశ్చాత్తాపడే శక్తిని మరియు పునరుత్థాన కోసము నిరీక్షణను ఇస్తుంది. ఈ విషయాలు ఆలోచన. ఆయన ప్రేమ మరియు దయను గట్టిగా మనము అందులోని ఆనుకొని నిరంతరము ఆయన ప్రేమ గల చేతుల్లో మనము ఇమిడిపోవాలి. ఈరోజు ఏ విధంగా మనం దేవుని ప్రేమను అర్థం చేసుకున్నామో, ఆయన దయలో ఎంతవరకు మనం పాదుకొని ఉన్నామో ఆలోచన చేద్దాం. ఇంకా ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 4 వచనాలు. ఆధ్యాత్మిక విజయాలు మరియు విజయాలను అనుభవించిన తర్వాత కూడా మనం సాతాను శోధనలకు మరియు మన స్వంత పాపపు
ఆలోచనలకు సులభంగా మనం పడిపోతుంటాం కదండి. ఎన్నో విజయాలు, ఎన్నో గొప్ప ఆ, విజయాలు దేవుని నుంచి మనం చూసినా కూడా కొన్నిసార్లు మళ్ళీ పడిపోతూనే ఉంటాం. దేవుని మార్గదర్శకత్వంపై వినయంగా ఆధారపడిన దావీదు తన విజయానికి కొలమానంగా తన శ్రేయస్సును లెక్కించడానికి ప్రయత్నించిన అహంకార పాలకుడైన కదండి. దేవుడికి లోబడి విజయాలు సాధించాడు, కానీ ఆ విజయాల్ని లెక్కించుకోవడానికి అహంకారంకి లోనయ్యాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. మనం కూడా ఒక్క క్షణం కూడా అప్రమత్తంగా ఉండకపోతే సాతాను శోధన ద్వారా మనం పడిపోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, మనం జాగ్రత్తగా విశ్వాసములో వాక్యం చేత మనం జాగ్రత్తగా ఉండకపోతే పడిపోతామేమో. ఆలోచన చేద్దాం. అందుకే అన్ని సమయాల్లో దేవునిపై ఆధారపడటం చాలా ముఖ్యం. అది మనకి విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. నీ వాక్యమును బట్టి, మాతో మాట్లాడిన సత్యమును బట్టి వందనాలు. వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు వాక్యాన్ని ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైంది గాక. ఆమేన్.